బాయ్, వీడు మామూలోడు కాదు. వీడిని ఊరికి వదలకూడదు. మమ్మల్ని కొట్టి పారిపోతున్నాడు. రేయ్ సాగర్, తీహార్ జైలు నుంచి తప్పించుకోవచ్చేమో కానీ ఈ విక్రమ్ డెన్ నుంచి తప్పించుకోలేవు. వదలండ్రా. నువ్వు ఇలాంటి పనేదో చేస్తావని తెలిసే నా జాగ్రత్తలో నేనున్నాను. రేయ్, నిన్ను చంపటం నాకు సమస్య కాదు, చాలా ఈజీ. ఇక్కడొక్క దెబ్బ వేశానంటే నీ అబ్బ దగ్గరికి వెళ్ళిపోతావు. కానీ నా అమృత డార్లింగ్ గురించి ఆలోచిస్తున్నాను. నా డార్లింగ్ దొరకలేదని నిన్ను వదిలేస్తూ వస్తున్నాను. నన్ను రెచ్చగొట్టకు. విక్రమ్, అమృత నీకు దొరకదు. అమృతని నువ్వు పెళ్లి చేసుకోలేవు. నా డార్లింగ్ దొరుకుతుంది, పెళ్లి చేసుకుంటాను కన్ఫర్మ్. నువ్వు అనవసరంగా ఛాలెంజ్ చేసి తొందరగా చావుకొని తెచ్చుకోకు. నేను చావుకి భయపడేవాడినే అయితే పారిపోయేవాడినే కాదు. ఇక్కడి నుంచి పారిపోయి ఏం చేస్తావురా? అమృతని కాపాడుకుంటాను. దానికి అండగా ఉండి న్యాయం చేస్తాను. ఏంట్రా నువ్వు చేసే న్యాయం? ఇప్పుడు వికాస్కిచ్చి నువ్వు పెళ్లి చేయలేవు. అమృతకి వాడంటే అసహ్యం. ఇంకేం చేస్తావు? అమృతని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి వికాస్ మీద కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయిస్తావు. పోలీసులు కోర్టుల చుట్టూ తిరుగుతావు. ఓకే, వికాస్కి శిక్ష వేయిస్తావు. అంతే కదా? దానివల్ల అమృతకేంట్రా లాభం? అందుకే నేను పెళ్లి చేసుకుంటాను. నా డార్లింగ్ని అమ్మా నాన్న వెలేశారు. కష్టాలు కన్నీళ్లతో అలిసిపోయింది. అంతేకాదు, ఆ వికాస్ చేతిలో రేప్ చేయబడింది. అయినా సరే నా డార్లింగ్ని ఇక్కడ పెట్టుకుని పూజిస్తాను. ఇంతకంటే అమృత డార్లింగ్కి న్యాయం చేసే వాళ్ళు ఎవరున్నారు? నీ సానుభూతి అమృతకు అక్కర్లేదు. నీలాంటి నరహంతకుణ్ణి ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకోదు. నీ దగ్గర నుంచి అమృతని నేను కాపాడుకుంటాను. రే సాగర్, నా డార్లింగ్ కోసం నీ ప్రాణాలు ఇస్తానన్నావు, కాపాడుకుంటానన్నావు. నీ ధైర్యానికి నా హ్యాట్స్ ఆఫ్. నీ ఫ్రెండ్షిప్కి నా సెల్యూట్ రా. నా డార్లింగ్కి నీలాంటి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నందుకు నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను రా. అందుకే నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను. కానీ నీ కళ్ళ ముందే నా అమృత డార్లింగ్ని పెళ్లి చేసుకుంటాను. మా పెళ్లికి నువ్వే పెద్దవి. అక్షింతలు వేసి ఆశీర్వదించాలి. అంతవరకు నువ్వు బతకాలి. చూడు, నా డెన్ నుంచి పారిపోవడం అంటే చావు కోసం పరిగెత్తడమే. ఇంకోసారి ప్రయత్నించకు. రేయ్, తీసుకెళ్ళండి రా. నిశ్చితార్థం అయ్యే వరకు ఈ టెన్షన్ తప్పదు. నాన్న, మీకు మాట వచ్చి మాకెన్ని కష్టాలు వచ్చాయి. బెడ్ కింద మందు పాత్ర పెట్టి ఎప్పుడు పెళ్తుందో అన్నట్టుగా ఉంది పరిస్థితి. అబ్బా బాను, ఏంటా లాగుడు? నా వల్ల కాదండి. టెన్షన్తో తిమ్మిరెక్కి నడవలేకపోతున్నాను. ఆ మాత్రం కాళ్ళు పట్టడం రాదా? మీ దగ్గరుంటే మీ బీపీ నాకెక్కిస్తారు. ఈ గంగాధరం రేణుకలు ఎప్పుడొచ్చినా గుళ్ళోకి అడుగు పెట్టగానే దేవుణ్ణి చూడ్డానికి వెళ్ళినట్టుగా ఇంట్లో అడుగు పెట్టగానే అందరూ ఆయన్ని చూడ్డానికే వెళ్తున్నారు. ఆయనేమో నోట్లో మందు పాత్ర లాంటి విషయాలు పెట్టుకుని రెడీగా ఉన్నాడు. ఎప్పుడు బయట కుదినా మన బతుకులు ఊరమ్మడి బతుకులే. రోడ్డున పడతాం బాను.
ఏంటి అలా చూస్తున్నావు? ఏమండి నా కాళ్ళు కూడా తిమ్మిరెక్కుతున్నాయి. అయితే బీపీ నీకు కూడా స్టార్ట్ అయింది. ఏమండి మనం ఇంతగా భయపడడం అవసరం అంటారా? మరేమనుకున్నావు? బాంబు లాంటి విషయం బెంబేలెత్తకుండా ఎలా ఉంటాం? టెన్షన్ తప్పదు. ఆ రోజు సాగర్ పోలీసుల్ని తీసుకొస్తే చిటికలో మేనేజ్ చేశారు కదండి, అలాగే గంగాధరాన్ని మేనేజ్ చేయండి. ఏమండి, ఒక లాలీపాపో ఐస్ క్రీమో ఇస్తే గంగాధరం గారు ఊరుకుంటారేమో అన్నట్టుగా చెప్తావేంటి? అసలు ఆయన ఎవరనుకున్నావు? ఎంపీ. అమృత మర్డర్ విషయం నాన్న చెప్పగానే పోలీసులకు ఫోన్ చేస్తే కానిస్టేబుల్ రాడు, కమిషనర్ వస్తాడు. అది ఆయన రేంజ్. మనోడికి రేణుకతో పెళ్ళైతే బెంజ్లో తిరుగుదాం అనుకున్నాను. చివరికి గంజి కూడా దొరికే పరిస్థితి లేనట్టుంది. అబ్బా కాసేపు కూర్చోండి, అలా తిరిగితే టెన్షన్ ఇంకా పెరిగిపోతుంది. కూర్చున్నా పెరిగిపోతుంది బాను. మీరేం టెన్షన్ పడకండి, ఈ రోజుకి ప్రాబ్లం తీరిపోయినట్టేలేండి. అంటే ఉదయమే టిఫిన్లో నిద్ర మాత్రలు కలిపెట్టాను, హాయిగా పడుకునుంటాడు. ఇప్పుడెవ్వరొచ్చినా లేవళ్లేండి. అమ్మయ్యా, కొంచెం కొంచెం టెన్షన్ తగ్గింది బాను. గంగాధరు రేణుకలు వచ్చినప్పుడు పాలు దాగి మత్తుగా నిద్రపోయాను. ఈరోజు కూడా అలాగే కలిపినట్టున్నారు. నిద్రపోకూడదు, నిద్రపోకూడదు. బాను, వికాస్ ఎక్కడికి వెళ్ళాడు? బయటికెళ్ళాడు. రేణుకని ఇంటికి రాకుండా మేనేజ్ చేయడానికి గెస్ట్ హౌస్కి వెళ్ళుంటాడు. నేను రావడానికి లేట్ అవుతుంది, మీరు గెస్ట్ హౌస్కి వెళ్ళిపోండి. అలాగే మేడం. బాను, ఇక్కడ బెడ్రూమ్లో కూర్చుని టెన్షన్ పడే బదులు అక్కడ బాల్కనీలో కూర్చుంటే అవుట్ హౌస్కి కాపలాగా ఉన్నట్టుంటుంది కదా. అవును, పదండి. పద. అలాగే ఉంటాను, బాయ్. ముందు తాతగారి దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత ఇంట్లోకి వెళ్తాను. బాను, రేణుక. అయ్యో పదండి. అమ్మ రేణు. వేణు, ఒక్కసారి ఇలా రామ్మా. వస్తున్నారా ఆంటీ? బాను, నాన్న మత్తులో ఉన్నాడో మేల్కొని ఉన్నాడో తెలియదు. ఎందుకైనా మంచిది రేణుకొని అవుట్ హౌస్కి వెళ్లకుండా ఇంట్లోకి తీసుకెళ్దాం. అవునండి, మేనేజ్ చేయటానికి సమయానికి వికాస్ కూడా లేడు. సారీ అంకుల్, మిమ్మల్ని పలకరించకుండా డైరెక్ట్గా అవుట్ హౌస్కి వెళ్ళబోయాను. పర్వాలేదమ్మా, వెళ్తే తప్పే ఉంది. అవును, ఎప్పుడొచ్చావమ్మా? ఇప్పుడే వచ్చాను అంకుల్. తాతయ్యతో మీతో మాట్లాడి వికాస్తో బయటకెళ్దామని వచ్చాను. వికాస్ ఇప్పుడే ఇంటికి వస్తాను ఫోన్ చేశాడమ్మా. ఇంట్లోకి వెళ్దాం రా.
ఒకసారి తాతయ్యని పలకరించొస్తాను అంకుల్. తర్వాత పలకరిద్దులేమ్మా, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. రామ్మా. ఆంటీ, ఢిల్లీ నుంచి రాగానే తాతయ్యని పలకరిద్దామంటే ఆయన నిద్రలో ఉన్నారని వెళ్ళిపోయాను. ఇప్పుడైనా వెళ్ళి విష్ చేయకపోతే తాతయ్య ఫీల్ అవుతారు. నిజమేనమ్మా. ఇప్పుడే వస్తాను అంకుల్. సరే వెళ్ళనివ్వండి. మామయ్య గారు నిద్రమత్తులో పడుకుని ఉంటారు కదా. అలా అనుకోవడం తప్ప మనం ఇంకేం చేయగలం? లేకపోతే మనం కూడా వెళదాం పదండి. దానికంటే బెటర్ ఏంటంటే వికాస్కి ఫోన్ చేయడం. పదా. హాయ్ తాతయ్య. ఏంటి తాతయ్య, నన్ను చాలా సంవత్సరాల తర్వాత చూసినట్టుగా అలా చూస్తున్నారు? సరే, మీ ఆరోగ్యం బాగుంది కదా? అమ్మా, రేణు రేణు, తాతయ్య, తాతయ్య మీరు మాట్లాడుతున్నారా? అవునమ్మా, నాకు మాట వచ్చింది. ఓ మై గాడ్, అంటే నన్ను చూసిన ఆనందంలో మీకు మాట వచ్చిందా? అమ్మా రేణు, నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా. తాతయ్యకి మాట వచ్చింది. ఆంటీ, అంకుల్, వికాస్. రేణు రేణు, ఆగమ్మా, నీతో మాట్లాడాలమ్మా. ఆంటీ, అంకుల్, తాతయ్యకి మాట వచ్చేసింది. అయిపోయింది. నాన్న రేణుకతో మాట్లాడేశాడు. అంకుల్, తాతయ్యకి నన్ను చూసిన ఆనందంలో మాట వచ్చేసింది. నన్ను పేరు పెట్టి పిలిచారు. నాతో ఏదో మాట్లాడాలన్నారు. ఆయన మాట వినకుండా ఈ విషయం మీతో చెప్దామని పరిగెత్తుకుంటూ వచ్చాను అంకుల్. ఆంటీ, ఈ విషయం వెంటనే వికాస్కి ఫోన్ చేసి చెప్తాను. అదిగో వికాసే వచ్చాడమ్మా. వికాస్, నీకు ఒక హ్యాపీ న్యూస్. తాతయ్యకి మాట వచ్చేసింది. రా వికాస్, తాతయ్య దగ్గరికి వెళ్దాం. వేణు, ఒక్క నిమిషం. ఏంటి వికాస్, తాతయ్యకి మాట వచ్చిందని నేనంత హ్యాపీ న్యూస్ చెప్తే నువ్వేంటి డల్గా అలా చూస్తున్నావు? ఏంటంకుల్, మీరు కూడా అంత సీరియస్గా ఉన్నారేంటి?
తాతయ్యకి మాట వచ్చిన విషయం మా అందరికి తెలుసు రేణు. రెండు రోజుల ముందే తాతయ్యకి మాట వచ్చింది. వాట్? అవును రేణు. అదేంటి వికాస్, తాతయ్య నన్ను చూడగానే ఎమోషనల్ అయ్యారు. నాతో ఏదో చెప్పాలని ఆతృత పడుతున్నారు. ఆ ప్రయత్నంలో మాట వచ్చిందనుకున్నాను. నాకు అలాగే అనిపించింది వికాస్. అయితే అది నిజం కాదా? ముందే మాట వచ్చిందా? అసలు నిజం నీకు ఎలా చెప్పాలో తెలియక 2 రోజుల నుంచి నరకం అనిపిస్తున్నాను రేణు. వీడేదో హరికథో పిట్టకథో చెప్పబోతున్నాడు. మనం కూడా తానా అంటే తందన అనాలి. అసలేమైంది వికాస్? ఐఎమ్ సారీ రేణు. నేను చెప్పలేను. నాకంతా కన్ఫ్యూజ్గా ఉంది. మీరైనా చెప్పండి అంకుల్. నా వల్ల కాదు, నువ్వే చెప్పు బాను. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదమ్మా. వికాస్ని అడుగు, చెప్తాడు. రేణు, జరిగిందేంటో చెప్తాను, కానీ అది విని నువ్వు తట్టుకోలేవని భయపడుతున్నాను. తాతయ్యకి పిచ్చి పట్టింది రేణు. అయ్యో, ఆ భగవంతుడు మావయ్య గారికి అన్యాయం చేశాడమ్మా. కాళ్ళు చేతులు నోరు లేకపోయినా పసిపిల్లల్లా చూసుకునేదాన్నమ్మా. ఇప్పుడు ఆయనకు పిచ్చి పట్టింది. ఆ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియక మాలో మేమే కుమిలిపోతున్నామమ్మా. అవునమ్మా, అందుకే ఆయన అవుట్ హౌస్లోకి మార్చాం. అసలు తాతయ్యకి పిచ్చేలా పట్టింది వికాస్? తాతయ్యకి పిచ్చి పెట్టడానికి కారణం సుబ్బలక్ష్మి రేణు.